సో, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో, ఈరోజు మనం డేటా సైన్స్ ఇంటర్వ్యూస్‌లో చూడబోయే క్వెషన్స్ ఆల్మోస్ట్ ఏఐ పార్ట్‌కొచ్చేసాం మనం. ఎందుకు అంటే వి హావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 50 క్వెషన్స్ అరౌండ్. సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఏఐ కంటెంట్ మీద ఎలా వర్క్ చేయబోతున్నాము. ఏఐ క్వెషన్స్ ఎలా ఆన్సర్ చేయబోవాలి. ఇప్పుడు ఎంఎల్ చూసాము, డీఎల్ చూసాము, ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఓకే. ఏఐ మీద అసలు ఎలాంటి క్వెషన్స్ ఎక్కువ థియరిటికల్ ఉంటాయి. ఆల్మోస్ట్ థియరిటికల్ లైక్ డిఫరెన్సెస్ ఏంటి? ఎలా వాడాలి? ఏంటిది? క్యూ లెర్నింగ్ అంటే ఏంటి? ఫ్లో చార్ట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి? అండ్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ అంటే ఏంటి? అవన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో, ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏఐలో స్లో టు ద బిగ్ స్టెప్ వేయబోతున్నాం. అంటే ద ఈజియెస్ట్ టు ద టఫెస్ట్ క్వెషన్స్ ఎలా రాకపోవచ్చు. ఓకేనా? కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వెషన్. హౌ డు యూ డిసైడ్ వెదర్ ఏ ప్రాబ్లమ్ ఈస్ సాల్వబుల్ విత్ ఎంఎల్ ఆర్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ అని అన్నారు. అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీ దగ్గర వస్తే అది మెషిన్ లెర్నింగ్‌తో సాల్వ్ అయిద్దా? లేదా రూల్ బేస్డ్ సిస్టమ్స్‌లో సాల్వ్ అయిద్దా? అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? అనేది ఇక్కడ క్వెషన్. సో, ఇక్కడ మెయిన్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది 4 ఫ్యాక్టర్స్ ఉంటాయబ్బా! సో, వాటిని మనం కాంప్లెక్సిటీ, డేటా రిక్వైర్మెంట్స్, మెయింటెనెన్స్ అండ్ ఇంటర్‌ప్రెటబిలిటీ అంటాము. సో, ఈ 4 కాంపోనెంట్స్‌ని బట్టి మనం మెషిన్ లెర్నింగ్ సెలెక్ట్ చేసుకోవాలా? రూల్ బేస్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలా? అని డిసైడ్ అయ్యి ఉంటది. ఓకేనా? సో, సపోజ్ కాంప్లెక్సిటీ బాగా హై ఉందనుకుంటే మెషిన్ లెర్నింగ్ సెలెక్ట్ చేసుకుంటాము. రూల్ బేస్డ్ సిస్టమ్స్‌లో ఏంటి కాంప్లెక్సిటీ లోగా ఉంటే రూల్ బేస్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాము. డేటా ఎలా ఉండాలి? లార్జ్ డేటా ఉందంటే మెషిన్ లెర్నింగ్ సెలెక్ట్ చేసుకుంటాము. స్మాల్ డేటా ఉందంటే రూల్ బేస్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాము. మెయింటెనెన్స్ ఎక్కువ డేటాని మెయింటైన్ చేసుకుంటూ, ఎక్కువ డేటాని షిఫ్ట్ చేసుకుంటా ఉండాలి అనుకుంటే విల్ యూజ్ మెషిన్ లెర్నింగ్. లేదు మాన్యువల్ అప్డేట్స్ చేసుకోవాలి అనుకుంటే వి గో ఫర్ రూల్ బేస్డ్. అండ్ ఒకవేళ ఇంటర్మీడియట్ లో అంటే అసలు ఏ రూల్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంది అని మెషిన్ లెర్నింగ్‌కి వెళ్తాము. ఇఫ్ యూ హావ్ మోర్ రూల్స్ టు బి ఫాలోడ్, ట్రాన్స్పరెంట్ రూల్స్ టు బి ఫాలోడ్ అనుకుంటే రూల్ బేస్డ్ సిస్టమ్స్‌కి వెళ్తాము. అర్థమైందా? సో, ఇలా కీ కన్సిడరేషన్స్ చూసుకుంటూ మనం ఒక్కొక్క దాన్ని ఏది పర్ఫెక్ట్‌గా ఉంది, ఏది ఎలా ఉంది అని తెలుసుకుంటే వి కెన్ గివ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్ టు దెమ్. సో, చూసారుగా అక్కడ నేను రాసింది ద డెసిషన్ డిపెండ్స్ ఆన్ డేటా అవైలబిలిటీ, ప్యాటర్న్ కాంప్లెక్సిటీ, పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్, ఎక్స్‌ప్లెయినబిలిటీ నీడ్స్. సో, ఇప్పుడు రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఆర్‌బీఎస్ అనేది ఎక్కడ బెస్ట్? ఓకే. లాజిక్ అనేది డిటర్మినిస్టిక్ అవ్వాలి, క్లియర్ కట్‌గా ఉండాలి. డొమైన్ రూల్స్ ఆర్ ఆల్ వెల్ డిఫైన్డ్ అండ్ ఫ్యూ ఇన్ నంబర్ తక్కువ ఉండాలి. అండ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ ఈస్ క్రిటికల్. ఎక్స్‌ప్లెయినబిలిటీ కూడా చాలా కష్టంగా ఉంది అనే కేసులో కూడా. నీ దగ్గర చిన్న డేటా ఉంది అనుకున్నప్పుడు. సో, ప్రతి ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కు లిమిటేషన్ ఉంటది కదా! దీని లిమిటేషన్ ఏంటి? ఆర్ టు స్కేల్ అని చెప్తున్నాము. బిటిల్ టు ఎడ్జ్ కేసెస్ అని చెప్తాము. మెయింటెనెన్స్ హెవీ. ఎక్కువ రూల్స్, ఎక్కువ కాంక్రీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సమ్ టఫ్ టు హ్యాండిల్ అని చెప్పొచ్చు. సో, మెయింటెనెన్స్ హెవీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ 18 గ్యాంట్ యాక్సెస్, డేట్ వాలిడేషన్ ఫ్రమ్ ఇన్‌పుట్ చెక్స్, ఈమెయిల్ ఫిల్టర్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్. ఎంఎల్ మీ అందరికీ తెలిసిందే. ప్యాటర్న్స్ ఆర్ నాన్ లీనియర్, ప్రాబబిలిస్టిక్ ఆర్ ఫజీ. ఓకేనా? యూ హావ్ ఎనఫ్ లేబుల్ డేటా నీ దగ్గర సరిపోయిన లేబుల్ డేటా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ప్రాబ్లమ్స్ లైక్ ప్రిడిక్షన్, క్లాసిఫికేషన్, ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా ఎంఎల్‌లో చేయొచ్చని మనందరికీ తెలుసు. జనరలైజేషన్ అంటే మామూలుగా ఏదైనా జనరలైజ్ చేసి చెప్పాలి ఒక సెంటెన్స్‌ని అనుకున్నా కూడా ఇట్ ఈస్ బెస్ట్ రూల్స్ బియాండ్‌గా వాడుకోవాలనుకుంటే. లిమిటేషన్స్ వచ్చేసి ప్రతి దానికి ట్రైనింగ్, వాలిడేషన్ ఉంటది ఎంఎల్‌లో. అదొక లిమిటేషన్ దీనికి. లెస్ ఎక్స్‌ప్లెయినబుల్. ఎక్స్‌ప్లెయినింగ్ తక్కువ ఉంటది ఎంఎల్ మోడల్స్ బికాజ్ డీఎల్, ఎన్ఎల్‌పి చేసినంత బాగా చెయ్యవు ఇవి. మైట్ రిక్వైర్ రీట్రైనింగ్ యాస్ డేటా చేంజెస్. డేటా చేంజ్ అయిన ప్రతిసారి మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు సెంటిమెంట్ అనాలిసిస్, ఫ్రాడ్, ఇమేజ్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్, స్పీచ్ టు టెక్స్ట్. ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ లైక్ రూల్స్ గురించి. సో, యెస్ ఆర్ నో. డు యూ హావ్ క్లియర్ రూల్స్? యెస్ ఆర్ నో అయితే ఫ్యూ రూల్స్ ఉంటే లెస్ థాన్ 50 అయితే ఈ2 యూజ్ ఆర్‌బీఎస్. ఎనఫ్ డేటా టు ట్రైన్ మోడల్ అయితే యెస్ ఆర్ నో అనుకుంటే యూజ్ యెస్ అనుకుంటే యూజ్ ఎంఎల్ మోడల్, నో అనుకుంటే రీఎవాల్యుయేట్ డేటా. అంతే. ఊరికే చిన్న శాంపుల్‌గా చూపించాను. మెయిల్స్ ఎలా స్పామా, నాట్ స్పామా డిటెక్ట్ చేసుకొని మనం రీవెరిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. కమింగ్ ఆన్ టు ద సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజీఐ, ఏఎన్ఐ అండ్ ఏఎస్ఐ? ఇవన్నీ షార్ట్ ఫార్మ్సే కదా! ఏఎన్ఐ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటాం. ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏఎస్ఐ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటాం. సో, 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. జనరల్, నారో, సూపర్. ఈ వర్డ్స్ మారుతున్నాయి. అంతే తేడా. ఇంకేం లేవు. సో, ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చంటే దీనికి
ఏఎన్ఐ డెఫినిషన్ ఏంటంటే ఎక్సెల్స్ ఎట్ వన్ టాస్క్. ఒక్క టాస్క్ మీద చాలా బాగా అంటే సూపర్ పనిచేస్తది. దానికి ఎగ్జాంపుల్ సిరి, ఆల్ఫాగో మన ఫోన్‌లో ఉండేవి. ఆర్టిఫిషియల్ జనరల్ అంటే హ్యూమన్ లైక్ రీజనింగ్ అక్రాస్ టాక్స్. ప్రతి దాని మీద జనరల్ టాక్స్ పర్ఫెక్ట్‌గా మాట్లాడుతది. హ్యూమన్ లైక్ అంటే రోబోట్స్ అనుకోండి. హైపోథెటికల్ రోబోట్స్. ఆర్టిఫిషియల్ సూపర్ అంటే సర్పసెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే మనకంటే గ్రేట్ అసలవి. ఓకేనా? దాన్ని సూపర్. సో అర్థమైందా? నారో అంటే ఒక్క దాని మీదే చేసేది. జనరల్ అంటే హ్యూమన్ లాగా చేసేది. సూపర్ అంటే హ్యూమన్ దాటి చేసేది. అంతే తేడా మూడిటికి. సో ప్రతి దాని డెఫినిషన్ రాసాను చూడండి. ఏఎన్ఐ ఆర్టిఫిషియల్ నారో అంటే వీక్ ఏఐ అనుకుంటాం మనం. దానికి ఇంకో డెఫినిషన్ వీక్ ఏఐ. ఏఐ సిస్టమ్స్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఇన్ నారో సెట్ ఆఫ్ టాస్క్. అంటే ఒక్కటి గాని ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్‌లు ఆ వాటి మీద వర్క్ చేసే వాటిని మనం ఏఎన్ఐ అంటాం. వీటికి ఏమేం కేపబిలిటీస్ ఉంటాయి? ఎక్సెల్ పెర్ఫార్మింగ్ ఎట్ ఏ సింగిల్ ఫంక్షన్. అంటే ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ ఇస్తే దాని మీద సూపర్‌గా వర్క్ చేస్తది. అది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సిరి, అలెక్సా, చెస్ ఇంజిన్స్, డీప్ బ్లూ చెస్ ఇంజిన్స్, స్పామ్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఏఎన్ఐలోకే వస్తాయి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే స్ట్రాంగ్ ఏఐ అని కూడా చెప్పొచ్చు. ఏఐ విత్ హ్యూమన్ లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ కేపబుల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్, లెర్నింగ్ అండ్ అప్లయింగ్ నాలెడ్జ్ అక్రాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్ అనమాట. చెప్పా కదా! మన హ్యూమన్ లాగా ఏ టైంలో ఏ ఎమోషన్ తీసుకోవాలో ఆల్మోస్ట్ తెలిసుంటాయి. దాని కేపబిలిటీస్ చూడండి. కెన్ పెర్ఫార్మ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్ దట్ ఎ హ్యూమన్ కెన్ డూ. ఎగ్జిబిట్స్ రీజనింగ్, ప్లానింగ్, అబ్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఇవన్నీ కూడా చేయగలవు. అండ్ కరెంట్‌లీ థియరిటికల్ ఇది మొత్తం థియరిటికలే. నో రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్స్. ఇప్పుడు దాకా ఇదేం జరగల స్ట్రాంగ్‌గా. అంత పర్ఫెక్ట్‌గా హ్యూమన్ ఎమోషన్స్‌ని తెలుసుకొని బాగా పనిచేసే మోడల్ ఇంకా రాలేదు ఇప్పటికి. అండ్ ఇంకా కిందదైతే అసలు హైపోథెటికల్ ఇప్పటి దాకా లేను కూడా లేదు. సో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో వస్తదని కూడా చెప్పొచ్చు. సో దట్ సప్రెసెస్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎవ్రీ డొమైన్. ఏ డొమైన్‌లో తీసుకున్న హ్యూమన్ కంటే బాగా పెర్ఫార్మ్ చేసేది సూపర్ ఇంటెలిజెన్స్. దీనికి ఔట్ పెర్ఫార్మ్స్ హ్యూమన్స్ ఇన్ ఆల్ కాగ్నిటివ్ టాస్క్, పొసెస్ సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ పొటెన్షియల్ కాన్షియస్‌నెస్. సో ప్యూర్‌లీ స్పెక్యులేటివ్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎథికల్ డిబేట్ అండ్ రీసెర్చ్. ఇప్పుడు కన్సర్న్స్ ఏంటి? పొటెన్షియల్ రిస్క్. దీనివల్ల ఏంటి? అసలు హ్యూమన్ యొక్క ఇంపార్టెన్స్, హ్యూమన్ యొక్క మెయిన్ థింగ్ మొత్తం తగ్గిపోద్ది. అది. సో ఇప్పుడు ఏఐలోకి దిగుతున్నామంటే మోస్ట్‌లీ మనకి కోడ్ ఉండదు. బికాస్ దీస్ ఆర్ ఆల్ థియరిటికల్ క్వెషన్స్. అది గుర్తుంచుకోండి. సో ఏఎన్ఐ ఈస్ ఆల్ అరౌండ్ అస్ టుడే బట్ లిమిటెడ్ ఇన్ స్కోప్. ఏఎన్ఐ అనేది నారో అనేది ఉంది. కానీ చాలా తక్కువ వాటి మీద పనిచేస్తుంది. ఏజీఐ రిప్రజెంట్స్ ద నెక్స్ట్ బిగ్ లీప్ టువర్డ్స్ మెషిన్ లైక్ హ్యూమన్ లైక్ ప్రాసెసింగ్. ఏఎస్ఐ ఇస్ ఫ్యూచరిస్టిక్. ఫ్యూచర్‌లోనే చెప్పాను కదా! సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ విత్ కేపబిలిటీస్ ఫర్ బియాండ్ హ్యూమన్స్. రైజింగ్ ఇంపార్టెంట్ ఎథికల్ అండ్ సేఫ్టీ క్వెషన్స్. ఓకే. So coming to next question. So how would you design a scalable recommendation system for millions of users? ఒక సిస్టమ్‌కి లైక్ సపోజ్ ఒక స్కేలబుల్ రికమెండేషన్ సిస్టమ్‌కి ఎన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్‌ని డిజైన్ చేయగలం? ఓకేనా? ఇప్పుడు నీ దగ్గర ఒక 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఒక పర్టిక్యులర్ సిస్టమ్ నువ్వు డిజైన్ చేయగలాలి. అది అందరూ వాడుకునేటట్టు ఉండాలి. హౌ కుడ్ యూ డిజైన్ దట్ పర్ఫెక్ట్ వన్ అనేదే క్వెషన్ ఇక్కడ. సో ఇక్కడ ఈ క్వెషన్‌లోకొచ్చేసరికి మనం చెప్పాల్సింది మెయిన్ ఆర్కిటెక్చర్స్ ఎలా వర్క్ అవుతాయి? ఆర్కిటెక్చర్స్ లోపల ఎలా డేటా లేయర్స్, మోడలింగ్ లేయర్స్ ఎలా పెడతాము అవన్నీ ఏంటి? అనేది మనం చెప్పగలిగితే చాలు. సో కమింగ్ టు దిస్ క్వెషన్ ఆన్సర్ మనం చెప్పాలి అనుకుంటే, సో ఫస్ట్ థింగ్ నేను ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాను. ఆర్కిటెక్చర్‌లో మెయిన్ ఏముంటాయంటే డేటా లేయర్ ఉంటది. దీని డెఫినిషన్ ఇలా చెప్పొచ్చు మీరు. యూజర్ ఐటెమ్ ఇంటరాక్షన్స్ స్టోర్డ్ ఇన్ ఏ అపాచే ప్లస్ డేటా లేక్ అని చెప్పుకుంటే చాలు. డేటా లేయర్ అంటాం దాన్ని. ఎందుకంటే దీనిలో డేటాబేసెస్ అండ్ వాటి స్టోరింగ్ ఎలా, హిస్టారికల్ డేటాని ఎలా రీట్రైన్ చేసుకుంటాము అనేది మనం తెలుసుకోవచ్చు డేటా లేయర్‌లో. సో యూజర్ ఇంటరాక్షన్స్ అంటే అవే. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాస్ మోడలింగ్ లేయర్. దీంట్లో కొలాబరేటివ్ ఫిల్టరింగ్ జరిగిద్ది. కొలాబరేటివ్ ఫిల్టరింగ్ ఏదైతే మ్యాట్రిక్స్ ఫ్యాక్టరైజేషన్స్ స్టార్టింగ్ నుంచి జరుగుతాయి కదా! సో ఆ ఫ్యాక్టరైజేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా ఎండ్ అవుతాయి అనేది చెప్పడమే కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాస్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అందరికీ తెలిసిందే. మోడలింగ్ లేయర్‌లో ప్రతి ఒక్క దానికి డీప్ లెర్నింగ్ చేస్తే ఆ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ వాడుకొని మోడల్‌ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ద సేమ్ థింగ్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హియర్. So building a recommendation system that means handles the millions of users and items, provides real-time and near real-time recommendations, is scalable, efficient and accurate. Perfect గా ఉండేటట్టు. సో దానికోసం కీ కాంపోనెంట్స్ డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్, యూజర్ ఐటమ్ ఇంటరాక్షన్స్, యూజర్ ప్రొఫైల్స్, ఐటమ్ మెటా డేటా. అదే మెయిన్ థింగ్ చెప్పాను. తర్వాత మోడల్ టైప్స్ చెప్పాం కదా, కొలాబరేటివ్ ఫిల్టరింగ్, కంటెంట్ బేస్డ్, హైబ్రిడ్ అప్రోచ్. డిస్క్రిప్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ యూజర్ ఐటమ్స్ అండ్ కంబైన్స్ ఆల్ ద బోట్ అండ్ హైబ్రిడ్. సో తర్వాత ఏంటి,
స్కేలబుల్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్, ఆఫ్లైన్ బ్యాచ్ ప్రాసెసింగ్ అని, ట్రైనింగ్ ఆల్ ది ఎంబెడింగ్ మోడల్స్ చెప్పే కదా, మ్యాట్రిక్స్ ఫ్యాక్టరైజేషన్, వర్డ్ టు వెక్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ పారామీటర్స్ ఎలా ట్రైన్ అవ్వాలి మోడల్ అని చెప్పుకోవడానికి చూసుకోవచ్చు. అండ్ ఎంబెడింగ్ జనరేషన్స్, తర్వాత ఏఎన్ఎన్ ఇండెక్సింగ్స్ యూజింగ్ లైబ్రరీస్ లైక్ ఫయాస్, NI2 ఇండెక్స్ ఎంబెడింగ్స్ ఫర్ ఫాస్ట్ నియర్ నైబర్స్, KNN అంటే అదే కదా, సో అది కూడా చేసుకోవచ్చు. రియల్ టైమ్ సర్వీస్ API అయితే రియల్ టైమ్ టాప్ కేర్ రికమెండేషన్స్ విత్ లో లేటెన్సీ పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పాపులర్ స్కేలబుల్ ఆల్గోరిథమ్స్. మ్యాట్రిక్స్ ఫ్యాక్టరైజేషన్ ఒకటి, డీప్ లెర్నింగ్ ఎంబెడింగ్స్ ఒకటి, సాస్ రికార్డింగ్ ఒకటి, న్యూరల్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ ఒకటి, గ్రాఫ్ బేస్డ్ రికమెండేషన్స్ ఒకటి. సో దిస్ ఈస్ ద మెయిన్ వర్క్ ఫ్లో అనమాట. రా ఇంటరాక్షన్ డేటా, బ్యాచ్ ప్రాసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్ ప్లస్ మోడల్ ట్రైనింగ్ జరిగింది. యూజర్ ఐటమ్స్ ఎంబెడింగ్స్, తర్వాత ఏఎన్ఎన్ మోడల్ బిల్డ్ చేసుకుంటాం, తర్వాత రియల్ టైమ్ రికమెండేషన్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటాము, ర్యాంకింగ్ ఫిల్టరింగ్ ఇచ్చుకుంటాం, డిస్ప్లే టు ద యూజర్. ఓకే, దిస్ ఇస్ సమ్ బేసిక్ కోడ్ 5 years లో స్టోర్ చేసుకొని నంబర్ ఆఫ్ యూజర్స్ రీడ్ చేసుకొని ఎంబెడింగ్ డైమెన్షన్స్ పెట్టుకొని రీడ్ చేసుకోండి డేటాని. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ డస్ ఏ నాలెడ్జ్ గ్రాఫ్ సపోర్ట్ మోడర్న్ AI అప్లికేషన్స్? నాలెడ్జ్ గ్రాఫ్ అనేది ఇప్పుడు మోడర్న్ ఏఐని ఎలా సపోర్ట్ చేస్తుంది, మోడర్న్ AI అప్లికేషన్స్ ని ఎలా సపోర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో అసలు నాలెడ్జ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఏ నాలెడ్జ్ గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వేర్ ఎంటిటీస్ అండ్ రిలేషన్స్ ఆర్ ప్రెసెంట్. లైక్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రానే ఎంటిటీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. మనం ఈ కీ కాన్సెప్ట్స్ ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో కూడా వినుంటాము. ఎంటిటీస్, రిలేషన్స్, నోట్స్ అండ్ ఎడ్జెస్ అనుకోండి. సో ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద కాన్సెప్ట్స్, పీపుల్స్, ప్లేసెస్, థింగ్స్. రిలేషన్స్ అంటే వాటి మధ్య ఉన్న కనెక్షన్స్, రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి బిట్వీన్ ఎంటిటీస్, తెలిసిందే ఇది. తర్వాత రోల్ ఆఫ్ నాలెడ్జబుల్ గ్రాఫ్స్ ఇన్ AI ఏంటి అంటే కాంటెక్చువల్ అండర్స్టాండింగ్, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్స్. సో దీనికోసం డేటా పాయింట్స్ ని ప్రొవైడ్ చేసి రిచర్ కంటెంట్ ని తీసుకోవచ్చు. రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్స్ అంటే ఎనేబుల్స్ ఆల్ ద AI టు రెడ్యూస్ ద న్యూ నాలెడ్జ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, డేటా ఇంటిగ్రేషన్, ఎక్స్ప్లెయినబిలిటీ, సెర్చ్ అండ్ క్వశ్చన్ ఆన్సరింగ్, పర్సనలైజేషన్స్, ఇవన్నీ కూడా AI లో బెనిఫిట్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయినబిలిటీ అంటే ఏంటి? మేక్స్ AI డిసిషన్స్ ట్రాన్స్పరెంట్ బై ట్రేసింగ్ నాలెడ్జ్ పద్ధతి. ఇప్పుడు నీకు హేటర్ నాట్ ఇట్ ఇచ్చింది, దానికి ఎక్స్ప్లెనేషన్, ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, దాన్నే మనం డిస్క్రిప్షన్ అంటాము. సో అప్లికేషన్స్ యూజింగ్ నాలెడ్జ్ గ్రాఫ్స్ ఏమేమి బిల్డ్ చేసుకోవచ్చు? గూగుల్ సెర్చ్ నాలెడ్జ్ ప్యానల్, వర్చువల్ అసిస్టెంట్, సిరి, ఎలెక్సా, ఇవన్నీ కూడా దాంతోనే బిల్డ్ అయినాయి. బయోమెడికల్ నాలెడ్జ్ రికవరీ, ఫ్రాడ్ డిటెక్షన్స్ చెప్పా కదా, ఎయిట్ ఫ్రాడ్స్, రికమెండేషన్ సిస్టమ్స్ ఎన్హాన్స్ విత్ సిమాంటిక్ డేటా మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. సో హౌ AI యూజెస్ నాలెడ్జ్ గ్రాఫ్స్ అంటే ఫీచర్ ఆగ్మెంటేషన్ గురించి, రీజనింగ్ ఇంజన్స్ గురించి, కాంటెక్చువల్ సెర్చ్ గురించి, ఎక్స్ప్లెయినబిలిటీ గురించి. సో ఈ నాలుగిటి గురించి చెప్పేయచ్చు. యూజ్ నాలెడ్జ్ గ్రాఫ్ ఎంబెడింగ్స్ యాజ్ ఇన్పుట్ ఫీచర్స్ టు ML మోడల్స్, performing all the logical inference over knowledge graphs to answer complex queries, enhance all the search queries, tracing all the AI decisions back. సో సింపుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నాలెడ్జ్ గ్రాఫ్ ప్రొవైడ్స్ ఏ రిచ్ ఇంటర్కనెక్టెడ్ నాలెడ్జ్ బేస్ దట్ బూస్ట్ ద AI బై ఎనేబులింగ్ రీజనింగ్, బెటర్ కంటెక్స్ట్, ఎక్స్ప్లెయినబిలిటీ అండ్ డేటా ఇంటిగ్రేషన్. అంటే ఒకదాని మధ్య ఒక నోట్స్ కి ఉన్న రిలేషన్స్, వాటి మధ్య ఉన్న డిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటి మధ్య ఇంపార్టెన్స్ ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసేదే నాలెడ్జ్ గ్రాఫ్. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క నోడ్ అండ్ నోడ్ గురించి ప్రతి ఒక్క నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ మనకి. ఓకేనా, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిస్క్రైబ్ అన్ AI సిస్టమ్ ఫర్ అటానమస్ డ్రైవింగ్, పర్సెప్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ఇప్పుడు AI సిస్టమ్ దేనికోసం బిల్డ్ చేయాలి? అటానమస్ డ్రైవింగ్, పర్సెప్షన్, ప్లానింగ్, కంట్రోల్కి. సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్స్ మీద సెన్సార్స్ ఇలా ప్లాన్ చేస్తాము, ఎలా కంట్రోల్ చేస్తాము, ఇవన్నీ కూడా కొంచెం డెప్త్ క్వశ్చన్స్. పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు, కోడ్ ఏం రాయకల వీటన్నిటికి కూడా చెప్పాలి అనుకుంటే. సో ఊరికే చిన్న గ్రాఫ్ చూపించా, ఇందాక క్వశ్చన్ చూడండి, మినీ నాలెడ్జ్ గ్రాఫ్. సో ఇన్నోవేషన్, ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, రాకెట్, USA, టెస్లా, ఎలక్ట్రిక్ కారు. So Elon Musk is the CEO of Tesla. Elon Musk is known for innovation. Elon Musk is founder of SpaceX. SpaceX launches the rocket. SpaceX headquartered in USA. Tesla manufactures electric car. Tesla headquarters in USA. చూసారా, దీస్ కనెక్షన్స్ ఆర్ ఆల్ మినీ నాలెడ్జ్ గ్రాఫ్. ఈ నాలెడ్జ్ గ్రాఫ్ వల్ల ఒకదాని మధ్య ఉన్న రిలేషన్స్, గ్రాఫ్స్, వాటి నోట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ సమ్ అడ్వాంటేజ్ మనకి. సో ఇప్పుడు AI ఫర్ అటానమస్ డ్రైవింగ్ లో పర్సెప్షన్, వాట్ డూ ఐ సీ, పర్సెప్షన్ అంటే మనం ఏం చూస్తున్నాము, దీని నుంచి ఏం నేర్చుకోగలుగుదాం అనుకుంటున్నాము అనేది మెయిన్ థింగ్. సో ద పర్సెప్షన్ సిస్టమ్స్ యూజెస్ AI అంటే మోస్ట్లీ డీప్ లెర్నింగ్, సెన్సార్ ఫ్యూజన్ టు డిటెక్ట్ అండ్ ట్రాక్. ఓకే, సో దీని తర్వాత దిస్ హ్యాస్ సమ్ కాంపోనెంట్స్ అండ్ రోల్స్. అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, కార్స్ ని, ట్రక్స్ ని, పెడస్ట్రియన్స్ ని ఇలా డిటెక్ట్ చేస్తాము. ఓకేనా,
దాని తర్వాత లేన్ డిటెక్షన్, దాని తర్వాత ఆబ్స్టకిల్ డిటెక్షన్, దాని తర్వాత లోకలైజేషన్, తర్వాత సెన్సార్ ఫ్యూజన్. సో కంబైన్స్ ఆల్ ఇవన్నీ ఏంటి మామూలుగా కాంపోనెంట్స్ దేనిలో ఏఐ సిస్టమ్ అటానమస్ డ్రైవింగ్లో. దాని తర్వాత కామన్ మోడల్స్ వచ్చేసరికి యోలో. యోలో అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా బెస్ట్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ మోడల్ వచ్చేసరికి యోలో. ఇట్స్ నథింగ్ బట్ ఫాస్టర్ ఆర్సిఎన్ఎన్ ఫర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, యూనెట్ ఫర్ సిమాంటిక్ సెగ్మెంటేషన్, కాల్మన్ ఫిల్టర్ ఫర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, సెన్సార్ ఫ్యూజన్ విత్ కాల్మన్ ఆర్ పార్టికల్ ఫిల్టర్స్. సో ఇవన్నీ కూడా కామన్ మోడల్స్. ఇప్పుడు మనం వాడే మోడల్స్ ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, కంప్యూటర్ విజన్ కోసం మనం కామన్గా వాడే మోడల్స్ ఇవే. సో ప్లానింగ్, వాట్ షుడ్ ఐ డూ, ఏం చెయ్యాలి అనుకుంటే ప్లానింగ్ డిసైడ్స్ హౌ ద కార్ షుడ్ మూవ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏమేమి మూవ్ అవ్వాలని మనకు తెలుసు. మనం పాత్, ఏ పాత్లో మూవ్ అవ్వాలి, రూట్ ప్లానింగ్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ట్రాజెక్టరీ ఎలా ఉండాలి, దిస్ ఇస్ మెయిన్ గోల్ మనకి, అంతే కదా. సో ఇప్పుడు ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, ఫస్ట్ పాయింట్ ఏది, లాస్ట్ పాయింట్ ఏది, డిటర్మైన్స్ ద లేన్స్, టర్న్స్, మర్జింగ్. ఎటువైపు ఎటు టర్నింగ్స్ వెళ్ళాలి, ఎటువైపు ఎలా టర్న్స్ తిరగాలి, ఎటువైపు ఎలా మర్జ్ అవ్వాలి అని చెప్పేది అది. డిసైడ్స్ వెన్ టు స్టాప్, ఈల్డ్, ఓవర్టేక్, జనరేట్ మోషన్ పాత్ విత్ వే పాయింట్స్. ఓకేనా. సో ఇప్పుడు వీటి కోసం మనం డేటా సైన్స్ ఆల్గరిథమ్స్ లో నేర్చుకున్న డిస్ట్రాస్ మోడల్, రూట్ ప్లానింగ్ మోడల్స్, హైబ్రిడ్ ఏ ఫర్ మోషన్ ప్లానింగ్ అండ్ ఫైనైట్ స్టేట్ మెషిన్స్, ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్. బిహేవియర్స్, ఆప్టిమైజేషన్ ఫర్ స్మూత్ ట్రాజెక్టరీ కర్వ్స్. ఓకే. కంట్రోల్, హౌ డు ఐ మూవ్, టేక్స్ ద ట్రాజెక్టరీ అండ్ కంట్రోల్ స్టీరింగ్, థ్రాటిల్, బ్రేక్ ఎక్సెట్రా. అండ్ టైప్స్ వచ్చేసి పిఐడి కంట్రోలర్స్, వీటిని కూడా కంట్రోలర్స్ అంటాం. హౌ టు మూవ్, హౌ టు షిఫ్ట్, హౌ టు మూవ్ టు ద అదర్ రోడ్, ఇలాంటివన్నీ కూడా షిఫ్టర్స్. దాన్ని మనం పిఐడి కంట్రోలర్స్ అంటాం, అడ్జస్ట్ ద స్టీరింగ్ అండ్ థ్రోటిల్ అని చెప్పేసి. సో రియల్ టైం పైప్ లైన్ చూడండి, సెన్సార్స్ టు ద పర్సెప్షన్, పర్సెప్షన్ టు లోకలైజేషన్, పర్సెప్షన్ దగ్గర నుంచి బిహేవియర్, పాత్ ప్లానింగ్ వస్తుంది, దాని తర్వాత మోషన్ ప్లానింగ్, దాని తర్వాత కంట్రోలర్, దాని తర్వాత వెహికల్ యాక్చువేటర్స్. ఊరికి చిన్న కోడ్, పిఐడి కంట్రోలర్స్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ స్పీడ్ ఎంత, స్పీడ్ ఎలా మారుతుంది, ఎలా వేరీ అయింది టైం స్టెప్ నుంచి, అలా అని చెప్పేసి మనం గ్రాఫ్ చూపించవచ్చు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ డు యూ బిల్డ్ అన్ ఏఐ పైప్ లైన్ దట్ ఈస్ ఎక్స్ప్లెయినబుల్ అండ్ అకౌంటబుల్. అంటే ఒక ఏఐ పైప్ లైన్ బిల్డ్ చేస్తే దాని నుంచి నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏఐ మోడల్ వాడి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఎలా దాని యొక్క ఇంపార్టెన్స్ చూపించగలవు అనేది ఈ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయినబుల్ అంటే ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన అవుట్పుట్ని దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఇట్ షుడ్ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్, అంతే. సో ఇప్పుడు డిజైన్ ప్రిన్సిపల్స్ ఏమని చెప్తామంటే, ఆల్ ద మోడల్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ ఆడిబిలిటీ అండ్ బయాస్ చెక్స్, ఇవన్నీ పాస్ అవ్వాలి. అంటే షాప్, లైమ్, మోడల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను కదా, అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీలోకి వస్తాయి. లాగింగ్ ఆల్ ద ప్రిడిక్షన్స్, ఇన్పుట్స్ అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే ఎంఎల్ ఫ్లోలో ఆడిబిలిటీకి వస్తుంది. అండ్ ఫెయిర్నెస్ మెట్రిక్స్ చూసుకుంటే ఇట్ కమ్స్ టు ద బయాస్ చెక్స్. సో దీనికోసం వాడే టూల్స్ వచ్చేసి అలీబీ మోడల్స్ అంటాం, ఐబిఎం వాళ్ళ బయాస్ డిటెక్షన్ మోడల్స్, ఏఎఫ్ 360. సో ఈ ఏం చేస్తాయి, ఎక్స్ప్లెయినబిలిటీ ఫర్ ఆల్ ద బ్లాక్ బాక్స్ మోడల్స్, ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెయినింగ్, అన్నిటికి కూడా క్యూ లైనింగ్, వీటిలో కూడా ఎక్స్ప్లెయినింగ్ చేసేవి ఇవే ద బెస్ట్ థింగ్స్. సో దీని తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసరికి ద కీ కాంపోనెంట్స్ చూసారా, కీ కాంపోనెంట్స్ రెస్పాన్సిబుల్ ఏ పైప్ లైన్. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు డేటా కలెక్షన్ అండ్ ప్రీప్రాసెసింగ్. పర్ఫెక్ట్ డేటా అండ్ పర్ఫెక్ట్ గా ఆ కలెక్షన్ మనం మెయింటైన్ చేసుకొని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ డేటా. దాని తర్వాత చేసే ఫీచర్ ఇంజనీరింగ్ లో మనం చేసి ఆ ఒక ఫీచర్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తామా లేదా, ఎవ్రీ డైరెక్టరీకి మెటా డేటా మెయింటైన్ అవుతుందా లేదా, అవాయిడింగ్ ఆల్ ద ప్రాక్సీ వేరియబుల్సా లేదా. నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్ప్లెయినబిలిటీ ఇన్ మైండ్. ప్రిఫర్ ద అన్ని మోడల్స్, డిసిషన్ ట్రీ, లాజిక్ రిగ్రెషన్ అవని, మోడల్ ట్రైనింగ్ అవని, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మనం మోడల్స్ ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. ఆర్ యూస్ బ్లాక్ బాక్స్ మోడల్స్ విత్ పోస్ట్ టాక్ ఎక్స్ప్లెయినబిలిటీ. ఓకేనా, ఎగ్జాంపుల్ షాప్ ఆర్ లైన్. సో మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ ఫెయిర్నెస్ చెక్స్ అంటే యూజ్ మెట్రిక్స్ బియాండ్ యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 యాక్యురసీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వాడుకోవాలి. దాని తర్వాత ఫెయిర్నెస్ మెట్రిక్స్, ఈక్వల్ ఆపర్చునిటీ, డెమోగ్రాఫిక్ ప్యారిటీ, అంటే ప్రతి ఒక్క దానికి ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ యాక్యురసీస్, ప్రెసిషన్, రీకాల్ కోర్స్ అన్ని మెయింటైన్ చేసుకోవటమే. తర్వాత ఎక్స్ప్లెయినబిలిటీ లేయర్ అంటే ఏంటి, షాప్, ఫీచర్ అట్రిబ్యూషన్, లైవ్, లోకల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ డీబగ్గింగ్ ఆల్ ద మోడల్ వెయిట్స్, స్కేటర్, మోడల్ అగ్నోస్టిక్స్, ఇంటర్ప్రిటేషన్ అంటాము. సో దీనికోసం అకౌంటబిలిటీ మెజర్స్ అంటే వర్షన్ కంట్రోల్ ఫర్ ఆల్ ద డేటాను, మోడల్స్, కోడ్. తర్వాత ఆడిట్ లాగ్స్ ఏం చేస్తాం, మోడల్ ట్రైన్ చేయడానికి, తర్వాత బయాస్ ఇంపాక్ట్స్ చూసుకోవడానికి. దీన్నే మనం సింపుల్ గా చెప్పాలి అనుకుంటే గవర్నెన్స్ అండ్ హ్యూమన్ ఓవర్సెట్, ద లాస్ట్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ ఎంబెడెడ్ హ్యూమన్ ఇన్ ద లూప్ అట్ ఏ క్రిటికల్ డెసిషన్ పాయింట్స్. సో డిఫైన్ క్లియర్ ఎస్కలేషన్ ప్రోటోకాల్స్, ప్రతి ఒక్క దానికి ప్రోటోకాల్స్ మెయింటైన్ చేసుకోవటం. పబ్లిషింగ్ ఆల్ ద మోడల్స్ ఆర్ డేటా సెట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, ప్రతి దాన్ని పబ్లిష్ చేసి డిస్ప్లే చేయటం, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇన్ రోబోటిక్స్.
ఓకేనా? ప్రతి ఒక్కళ్ళం ఇది వినే ఉంటాము ఈ టర్మ్‌ని. ఎప్పుడు సూపర్‌వైజ్డ్, అన్‌సూపర్‌వైజ్డ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అని చెప్తాము. కదా! సో, ఈ టర్మ్ అసలు రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ రోబోటిక్స్‌లో ఎలా పనిచేస్తుంది? ఈ క్వెషన్ ద్వారా మనం వాళ్ళకి ఒకవేళ ఈ క్వెషన్ అడిగితే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి? సి. సో, ఆర్ఎల్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎంఎల్ వేర్ యాన్ ఏజెంట్ ఇంటరాక్ట్స్ విత్ అన్ ఎన్వైర్న్‌మెంట్. ఓకేనా? ఒక ఏజెంట్, ఒక ఎన్వైర్న్‌మెంట్ మాత్రమే ఉంటాయి ఆర్ఎల్‌లో. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో. సో, ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో ఒక ఏజెంట్ ఏం చేస్తది? ఎన్వైర్న్‌మెంట్ మీద వర్క్ చేస్తది. ఓకే. ఎన్వైర్న్‌మెంట్ మీద ఇలా చేయాలా యాక్టివిటీ అని చెప్పి. అప్పుడు ఎన్వైర్న్‌మెంట్ ఏం చేసి కరెక్ట్ చేసిందా లేదా అని చెప్పిద్ది. ఒకవేళ కరెక్ట్ చేయలేదనుకో, తప్పు చేసిందనుకో, మళ్ళీ రీట్రైన్ అయిద్ది. అది రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. దీనిలో వాడే టర్మ్స్ చూడండి. ఏజెంట్, ఎన్వైర్న్‌మెంట్ ఆల్రెడీ చెప్పాను. యాక్షన్ అంటే ఏజెంట్ ఎన్వైర్న్‌మెంట్ చేసే పని. స్టేట్ అంటే ప్రెజెంట్ స్టేట్ ఏం చేస్తుంది? కరెక్టా? తప్పా? రివార్డ్ అంటే పర్ఫెక్ట్‌గా చేస్తే యూ ఆర్ కరెక్ట్ అని చెప్పటం. పాలిసీ అంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి. వై వి షుడ్ యూజ్ ఆర్ఎల్ ఇన్ రోబోటిక్స్. కాంప్లెక్స్ కంట్రోల్ టాస్క్. ఏ ఒక పెద్ద పెద్ద టాస్క్‌లైనా పర్ఫెక్ట్‌గా కంట్రోల్ చేసుకుంటది. లెర్నింగ్ ఫ్రమ్ ట్రైన్ అండ్ ఎర్రర్. తప్పు చేస్తే దాని నుంచి నేర్చుకోగలదు. అదే మెయిన్ థింగ్ ఇక్కడ. లేకపోతే పొద్దాక ట్రైన్ అయ్యి, పొద్దాక ఇది నేర్చుకో, అది నేర్చుకో అని చెప్పవసరం లేదు. ఆటోమేటిక్‌గా తప్పైతే మళ్ళీ రీట్రైన్ అయిద్ది అది. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ నో లేబుల్ డేటా నీడెడ్. ఏ డేటాని మనకు అక్కర్లేదు. అండ్ టిపికల్ ఆర్ఎల్ అల్గోరిథమ్స్ ఏంటి? డీడీపీజీ, పీపీఓ అంటే డీప్ డిటర్మినిస్టిక్ పాలిసీ గ్రేడియంట్ అంటాం. సాఫ్ట్ యాక్టర్ క్రిటిక్ అంటాము. క్యూ లెర్నింగ్ ఇది టాబ్యులర్ కంట్రోల్. మొత్తం ఇప్పుడు గేమ్స్ ఇవన్నీ కూడా క్యూ లెర్నింగ్ ద్వారా అవుతాయి. దీస్ ఆర్ ఆల్ ద ఏఐ మోడల్స్ ఇన్ రోబోటిక్స్ అనమాట. సో దిస్ ఈస్ సింపుల్ క్వెషన్. ఈజీగా ఆన్సర్ చేసేసుకున్నా చాలు. నథింగ్ విల్ బి హ్యాపెన్. వాట్ ఆర్ ద ఎథికల్ కన్సర్న్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటాము. సో ఎథికల్ కన్సర్న్స్ అంటే ఏంటి అసల? ఓకే. ఎథికల్ కన్సర్న్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ అంటే ఏంటి? AI models are increasingly being used in high-stake areas like hiring, lending, healthcare, and law. However, without proper oversight, they can introduce or amplify ethical issues అనమాట. సో, వీటిల్లో మనకి మెయిన్ ఎథికల్ కన్సర్న్స్ ఏమేమి వస్తాయి? బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ ఇది అందరికీ తెలిసిందే. బయాస్ ఎలా ఉంటది? ఎలా డిస్క్రిమినేట్ చేస్తది? ఒక మోడల్ ఒకదాని మీద పడిపోవటం అలాంటివి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. మెనీ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ ఇంటర్ప్రెటబుల్. అంటే ఎప్పుడు ఏది అవుట్‌పుట్ ఇస్తదో మనం గెస్ చేయలేము. అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. హూ ఈస్ రెస్పాన్సిబుల్ వెన్ ఎన్ ఏఐ మేక్స్ అన్ హార్మ్‌ఫుల్ డెసిషన్. ఒకవేళ తప్పుగా ఏమైనా ఆన్సర్స్ ఇచ్చి తప్పుగా ప్రవర్తిస్తే హూ ఈస్ రెస్పాన్సిబుల్ అనేది ఒక క్వెషన్. సో, దీని తర్వాత అన్‌ఫెయిర్ అవుట్‌కమ్స్. మోడల్స్ మే అన్‌ఫెయిర్‌లీ డినై ఆపర్చునిటీస్ ఫర్ సర్వీసెస్. అండ్ ఫీడ్‌బ్యాక్ లూప్స్. ఎలా పాస్ట్ ప్రిడిక్షన్స్‌ని యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ డేటాని ఎలా యూజ్ చేసుకొని మనం మోడల్స్‌ని ప్రెడిక్ట్ చేయగలం అవుట్‌పుట్స్‌ని. దీనికోసం వచ్చేసి మిటిగేషన్ టెక్నిక్స్ వచ్చేసి దీస్ ఆర్ ద కన్సర్న్స్ అండ్ ద సొల్యూషన్స్. బయాస్‌కి యూజ్ ఫెయిర్‌నెస్ మెట్రిక్స్. ట్రాన్స్‌పరెన్సీకి మోడల్ ఇంటరబిలిటీ. అకౌంటబిలిటీకి మోడల్ కార్డ్స్. ప్రైవసీ అన్‌ఫెయిర్ డెసిషన్స్. కామన్ ఫెయిర్‌నెస్ మెట్రిక్స్ అంటే ఎలా కాలిక్యులేట్ చేసుకుంటామంటే డెమోగ్రఫిక్ పారిటీ అంటాము. ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటాము. డిస్పరేట్ ఇంపాక్ట్ అంటాము. ఎథికల్ ఏఐకి బెస్ట్ టూల్స్ అంటే వీటిని చూసుకోవచ్చు. వీటిని వాడుకోవచ్చు. ఫెయిల్‌లోని ఏఐఎఫ్ 360 ఐబీఎం వాళ్ళది చెప్పాను కదా! ఏఐఎఫ్ 360 అండ్ షాప్‌లో మోడల్ కార్డ్స్ ఫర్ డేటా షీట్స్ ఫర్ అవర్ డేటా షీట్స్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ కెన్ ఫెడరేటెడ్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ ప్రైవసీ ప్రిజర్వింగ్ ఏఐ. ప్రైవసీ ప్రిజర్వింగ్ ఏఐ ఎలా చేస్తది? హౌ కెన్ ఫెడరేటెడ్ లెర్నింగ్ డూ దట్ హెల్ప్ ఇన్ ప్రైవసీ? సో, ఫెడరేటివ్ లెర్నింగ్ అంటే చాలా సింపుల్ క్వెషన్ ఇది. ఫెడరేటివ్ లెర్నింగ్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ ఎంఎల్ అప్రోచే వేర్ మల్టిపుల్ క్లయింట్స్ కొలాబరేటివ్‌లీ ట్రైన్ ఎ షేర్డ్ గ్లోబల్ మోడల్. అంటే ఎక్కువ మంది యూజర్స్ ఒక్క మోడల్ మీద వర్క్ చేసుకుంటూ గ్లోబల్ మెయిన్ మోడల్‌గా చేసుకొని వితౌట్ షేరింగ్ ది రా డేటా. డేటా షేర్ అవ్వదు. జస్ట్ సేమ్ మోడల్ మీద నేను వర్క్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకేసారి వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా వేరు, నా డేటా వేరు. బట్ చేసేది ట్రైన్ అయ్యేది ఒకటే మోడల్. దాన్నే మనం ఫెడరేటివ్ లెర్నింగ్ అంటాము. సో, క్లయింట్స్ ట్రైన్ లోకల్లీ ఆన్ దేర్ ఓన్ డేటా. ఓన్లీ మోడల్ అప్డేట్స్. మోడల్ మాత్రం ఆ డేటా మీద అప్డేట్ అయిపోతా ఉంటది ఆటోమేటిక్‌గా. సర్వర్ అగ్రిగేట్స్ అప్డేట్స్ టు ఇంప్రూవ్ ద గ్లోబల్ మోడల్. సర్వర్ వాడతాం కాబట్టి పర్ఫెక్ట్ మోడల్స్ అందరికి పర్ఫెక్ట్‌గా ఇంపాక్ట్స్ వస్తా ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? మెయిన్ బెనిఫిట్స్. డేటా స్టేస్ లోకల్. డేటా మాత్రం ఎక్కడికి ఎళ్ళట్లేదు. దట్ ఈస్ మెయిన్ థింగ్. రెడ్యూస్డ్ రిస్క్. నో సెంట్రలైజ్డ్ రా డేటా కలెక్షన్. ఒక్కళ్ళే మొత్తం డేటా కలెక్ట్ చేయక్కర్లేదు. కంప్లెయింట్స్. ఈజియర్ టు మీట్ జీడీపీఆర్ ఐపీఏఐ రిక్వైర్మెంట్స్. అంటే ఎథికల్ ఏఐలో మొత్తం పర్ఫెక్ట్‌గా జరిగిద్ది. సెక్యూరిటీ లేయర్స్‌లో ఆల్ సెక్యూరిటీ లేయర్స్ కెన్ బి ఎన్క్రిప్టెడ్. అంతే. చూడండి క్లయింట్స్ మొబైల్ ఎడ్జ్ డివైసెస్. సో, ట్రైన్ లోకల్ మోడల్ ఆన్ ప్రైవేట్ డేటా. దాన్ని ఏం చేస్తాం అగ్రిగేట్ అండ్ అప్డేట్ గ్లోబల్ మోడల్. బ్రాడ్‌కాస్ట్ అప్డేటెడ్ గ్లోబల్ మోడల్ టు సెండ్ అప్డేట్ మోడల్ డేటా. రిపీట్ అంటిల్ ద కన్వర్జెన్స్. సెంట్రల్ లేయర్ దగ్గర ఉంటదది. సో, కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ ది డే. హౌ డస్ కంటిన్యూయల్ లెర్నింగ్ డిఫర్ ఫ్రమ్ స్టాండర్డ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్? అంటే కంటిన్యూయల్ లెర్నింగ్‌కి, స్టాండర్డ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి డిఫరెన్సెస్ ఏంటి? దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ డిఫరెన్సెస్ ఇయి చెప్పటం.
స్టాండర్డ్ సూపర్వైజింగ్ లెర్నింగ్ అంటే ఏంటి? గోల్ ఏంటి? లెర్న్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఇన్పుట్స్ టు అవుట్‌పుట్ యూజింగ్ ఏ ఫిక్స్డ్ డేటా సెట్ అనమాట. మోడల్ ట్రైన్స్ ఆన్ ఏ స్టాటిక్ డేటా సెట్. అజంప్షన్, ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా ఉంటది సేమ్ డిస్ట్రిబ్యూషన్ మీద. లిమిటేషన్స్ కెనాట్ ఎఫిషియెంట్‌లీ అడాప్ట్ టు న్యూ టాస్క్ అని చెప్పేస్తున్నాం ఆల్రెడీ. సో సఫర్స్ ఫ్రమ్ కాటాస్ట్రోఫిక్ ఫర్గెటింగ్. పొద్దాకా న్యూ డేటా వచ్చినప్పుడల్లా గుర్తుండదు. గుర్తుండకపోయేసరికి పాత డేటాని మర్చిపోతా ఉంటది. ట్రైనింగ్ ఏ క్లాసిఫైయర్ ఆన్ అన్రిటెన్ డేటా సెట్స్ ఎంనిస్ట్. కంటిన్యూయల్ లెర్నింగ్ ఏకేఏ లైఫ్ లాంగ్ లెర్నింగ్. లెర్న్ మల్టిపుల్ టాస్క్ సీక్వెన్షియల్లీ రీట్రైనింగ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ప్రీవియస్ టాస్క్. మోడల్ సెటప్ చేసుకోవటం, కంటిన్యూస్‌గా అప్డేట్ చేసుకుంటా ఉండటము. సో దాని తర్వాత ఏం చేస్తాము? ఛాలెంజెస్ అవాయిడ్ ఆల్ ద కాటాస్ట్రోఫిక్ ఫర్గెటింగ్ ఫర్ ఎర్లియర్ టాస్క్. దాని తర్వాత టెక్నిక్స్ వచ్చేసి రెగ్యులరైజేషన్ బేస్డ్. దాని తర్వాత ఆర్కిటెక్చరల్, ప్రోగ్రెసివ్ ద నెట్వర్క్స్. ట్రైనింగ్ ఏ మోడల్ ఆన్ డిజిట్ రికగ్నిషన్, ఇంక్రిమెంటలింగ్ లెర్నింగ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్. సో సింపుల్‌గా చెప్పాలంటే డిఫరెన్సెస్ ట్రైనింగ్ డేటాలో ఇది స్టాటిక్, ఇది సీక్వెన్షియల్. నంబర్ ఆఫ్ టాస్క్ ఓన్లీ ఒకటే చేయగలదు. ఇది మల్టిపుల్ టాస్క్ చేయగలదు కంటిన్యూయస్ లెర్నింగ్. మోడల్ ఎప్పుడు ఒక్కసారే చేయగలం. ఇంక్రిమెంటల్ అండ్ కంటిన్యూయస్‌గా అప్డేట్ చేసుకుంటా ఉండొచ్చు. అండ్ ఫర్గెటింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ మేజర్ ఛాలెంజ్ ఇక్కడ. అడాప్టబిలిటీ ఇది లిమిటెడ్, కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఇది హై. ఓకేనా? సో దీస్ ఆర్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ వీటి కోసము. అండ్ దిస్ ఈస్ సమ్ కోడ్. యాక్యురసీ ఆన్ టాస్క్ 1 ఎలా ఉంది, టాస్క్ 2 ఎలా ఉంది, అండ్ టాస్క్ 3 ఎలా ఉంది. సో ఇలా బేసిక్ ఏఐ క్వెషన్స్‌ని కూడా మనం ఇలా ఈజీగా డెఫినిషన్స్ తోనే ఎక్కువ చెప్పొచ్చు. బికాస్ దీనిలో ఎక్కువ కోడ్ అడగరు. బికాస్ రోబోటిక్స్ కోడ్ రాయమని, పెద్ద పెద్ద ర్యాగ్ కోడ్ రాయమని ఎవరు ఇంటర్వ్యూస్‌లో అడగరు. దే వుడ్ ఓన్లీ ఆస్క్ ద థియరీ. థియరీ ఒక్కటే మిమ్మల్ని ఎక్కువ అడుగుతారు. అది అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ సింప్లీ ఆన్సర్ దిస్ ఆల్ ద క్వెషన్స్. వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్ కూడా. ఓకేనా? మిగతా ఏఐ క్వెషన్స్ అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. ఓకే? దట్స్ ఆల్ ఫర్ ద డే. థాంక్ యూ గైస్.